నమస్కారాలు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఏ కష్టం వచ్చినా, ఎక్కడ నష్టం జరుగుతుందని తెలిసినా వాళ్లకు బాసటగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నాణ్యమైన విత్తనాలు అందించే విషయంలో కానీ, ఎరువుల సరఫరా అంశంలో కానీ, చివరికి రైతు ఉత్పత్తులు కొనే విషయంలో కానీ మునుపెన్నడూ చూడనంత చొరవ, శ్రద్ధ ఈ ప్రభుత్వంలో మనం చూడగలుగుతా ఉన్నాం. గత సంవత్సరం రైతులు ఉత్పత్తి చేసిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే ప్రభుత్వమే ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన విషయాన్ని మనం చూసాం. ధాన్యం కానీ, కందులు కానీ, అట్లాగే జొన్నలు కానీ ప్రభుత్వం నుంచినే కొనుగోలు చేయించాం. ఈ ఏడాది అదే పరిస్థితి. బహిరంగ మార్కెట్లో రైతు ఉత్పత్తులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలు లభించడం లేదు. దీనివల్ల గతంలో కన్నా ముందుగానే ధాన్యం సేకరణ కేంద్రాలను 20కి పైగా ఈ నియోజకవర్గంలో, రాయదుర్గం నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఇప్పటిదాకా దాదాపు 25,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేయించాం. 61 కోట్ల రూపాయల డబ్బులు రాయదుర్గం నియోజకవర్గ రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఈరోజు రాయదుర్గం మార్కెట్ యార్డు ప్రాంగణంలో కందుల కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. కంది రైతులు కూడా బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర పొందలేకపోతూ ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర క్వింటాలుకు 8,000 రూపాయలు అయితే బహిరంగ మార్కెట్లో 6,000 నుంచి 6,500 రూపాయలు మాత్రమే పలుకుతూ ఉంది. అంటే క్వింటాలుకు 1,500 నుంచి 2,000 రూపాయలు ధరలో వ్యత్యాసం ఉంది. దానివల్ల మార్క్ఫెడ్ ద్వారా ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేశాం. 3 చోట్ల రాయదుర్గం నియోజకవర్గంలో 3 చోట్ల ఈ కొనుగోలు కేంద్రాలని ప్రారంభం చేశాం. రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపు 12,000 మంది రైతులు 16,319 హెక్టార్ల విస్తీర్ణంలో ఈసారి కంది సాగు చేశారు. 16,891 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత సంవత్సరం ఇక్కడ కంది కొనుగోళ్ల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు దాదాపు 22 కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా అన్లిమిటెడ్గా రైతుల నుంచి కందులు కొనుగోలు చేసి వాళ్లకు కనీస మద్దతు ధరలు చెల్లించడానికి వారం నుంచి 10 రోజుల సమయంలో చెల్లించడానికి మార్క్ఫెడ్ అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతు సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బహిరంగ మార్కెట్లో డబ్బులు వస్తాయో రాదో తెలియని దళారులకో లేకపోతే ప్రైవేటు వ్యాపారులకో అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రాలు, మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల కందుల్ని కొంటా ఉన్నాం. వీటికి సరఫరా చేసి మీరు సురక్షితంగా మీ డబ్బుకు రక్షణ ఉంటుంది. అట్లాగే ధర కూడా బహిరంగ మార్కెట్లో కన్నా 1,500 నుంచి 2,000 రూపాయలు తేడా ఉంది. కాబట్టి మంచి ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా
సద్వినియోగం చేసుకోవాలని నేను సోదరులందరికీ విన్నవిస్తా ఉన్నాను.